ఫ్రెండ్, ఈ అమ్మవారి నిమజ్జనం చేయడానికి మంచి ప్లేస్ దొరికింది. బాబు, మీరు అనుకున్నట్టు ఇది కోనేరు కాదు, కృష్ణానదిలోని ఒక పాయ. ఇక్కడ అమ్మవారిని నిమజ్జనం చేస్తే ఇంకా మంచి జరుగుతుంది. అమ్మా, నువ్వు పద. కలియుగమున కల్పతరువు నీడ నీవని, కనులు తుడుచు కామధేను తోడు నీవని, నిను కొలిచిన చాలు నమ్మ సకల లోక పావని, భూమిని తడిపి దివిగా మలచి సుడులు తిరుగు శుభగాత్రి గంగోత్రి గంగోత్రి. గల 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 గంగోత్రి హిమగిరి దరి హరిపుత్రి, గల 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 గంగోత్రి హిమగిరి దరి హరిపుత్రి, జీవనవాహిని హిమగిరి దరి హరిపుత్రి. అమ్మా, పూజ పూర్తయింది. అమ్మవారిని నీ చేతుల మీదుగా నిమజ్జనం చెయ్యి. అమ్మా, దండం పెట్టుకొని అమ్మవారిని నీటిలో వదులు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? తనకి అమ్మవారిని నిమజ్జనం చేయటం ఇష్టం లేదు పంతులు గారు. ఇంట్లో తనతోనే పెట్టుకోవాలనుకుంటుంది. ఏమండి, ఫోన్ రింగ్ అవుతుంది. సూర్య, పిన్ని, ఇందాక నుంచి ఫోన్ పనిచేయట్లేదు. ఇప్పుడు ఫోన్ పనిచేస్తున్నా ఎవరు లిఫ్ట్ చేయట్లేదు. అసలు ఏం చేస్తున్నారు పిన్ని వీళ్ళు? అమ్మవారి నిమజ్జనానికి అని చెప్పి ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? నాకేం తెలుసమ్మా. పిన్ని, బాధపడుతున్నావా? ఇంకేం చేయనే, బాధపడ్డం తప్ప నా చుట్టూ ఏం జరుగుతుందో నాకే తెలియడం లేదు పద్మ. ఏ పాపం తెలియని నేను అందరి ముందు దోషినయ్యాను. ఆ పేపరుడు నా పేరు చెప్తాడని కల్లో కూడా నేను ఊహించలేదే. ఎందుకు వాడు నా పేరు చెప్పి నన్ను ఇరికించాడు? వాడికి నేనేం అన్యాయం చేశానని వాడి ముక్కు మొహం కూడా నాకు తెలియదే. బాధపడకు పిన్ని, నీకేం తెలీదని మాకు తెలుసు. మేమెవ్వరం నిన్ను అపార్థం చేసుకోవట్లేదు. నీ పేరు వాడుకొని ఆ సామాన్య వాళ్లే ఇదంతా చేస్తుంటారు. ఇలాంటి చెత్త ఐడియాలన్నీ వచ్చేది వాళ్లకే. నువ్వు ధైర్యంగా ఉండు పిన్ని, నిన్ను ఎవ్వరూ ఏమనరు. ఏంటో నా జీవితం ఇలా అయిపోయింది. వాళ్ళనేదో చేద్దామని నేను ఇలా అయిపోయాను. చెల్లి, రేపు ఏకాదశి, మంచి రోజు. ఎల్లుండి ద్వాదశి, అస్సలు బాలేదు. ఆ తర్వాత రోజేమో వద్దొద్దు, ఉదయం వర్జ్యం ఉంది, వద్దొద్దు. మనం కార్యక్రమాలు రేపటి నుంచి మొదలు పెడితే బాగుంటుంది. రేపే మొదలు పెడదాం చెల్లి. మంచి రోజేంటి, కార్యక్రమం ఏంటి? అసలు దేని గురించి మాట్లాడుతున్నావు అక్క? అదేంటి చెల్లి, ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావు? నువ్వు మాకేమీ చెప్పకుండా అన్నీ నువ్వే అనేసుకొని పేపర్లో వేయించావు కాబట్టే నేనిప్పుడు చెప్తున్నాను. నువ్వనుకున్న తేదీకి సూర్య సామాన్యుల పెళ్లి జరగాలంటే
రేపటి నుంచే పెళ్లి పనులు మొదలు పెట్టేయాలి. రేపు ఉదయాన్నే పసుపు దంచితే కానీ పెళ్లి సమయానికి మిగతా పనులన్నీ అవ్వవు. అబ్బా అక్క, నీకెలా చెప్పాలో తెలియడం లేదు. ఆ పేపర్ వాడు చెప్పిన దాంట్లో నిజం లేదు. నేను అసలు వాళ్ళకి ఫోనే చేయలేదక్కా. అబ్బా చెల్లి, ఇప్పుడు నేను దాని గురించి ఏమైనా తప్పుగా అనుకుంటే కదా నువ్వు బాధపడటానికి. నీ కారణాలేవో నీకుంటాయి, అవన్నీ నువ్వు మాకు చెప్పాల్సిన అవసరం లేదు కదా. నువ్వు మాకు చెప్పాల్సిందల్లా పెళ్లి పనులు. అలా చెప్పు, ఇలా చేసేస్తాం. నేను చెప్పడానికి నువ్వు చేయడానికి వాళ్ళ పెళ్లి జరగడం నాకు ఇష్టం ఉంటే కదా. నువ్వు ఇలాగే అంటావు చెల్లి, తర్వాత మాకు చెప్పకుండా చెయ్యాల్సినవన్నీ చేసేస్తావు. అక్క, నీకు దండం పెడతాను, పదే పదే ఆ మాట అనకు. పేపర్లో పెళ్లి విషయం వేయమని చెప్పింది నేను కాదు, నన్ను నమ్ము. సరేలే, నమ్మానులే, కానీ పొద్దున్నే 6 గంటలకల్లా లేవండి, పసుపు దంచేద్దాం. అక్క, విసిగించుకో. నేను అసలు తిక్కలో ఉన్నాను. తర్వాత ఏం మాట్లాడతానో నాకే తెలీదు. నాకు దానికి ఏం సంబంధం లేదని చెప్తున్నా వినవా నువ్వు? ఇప్పటిదాకా నీ మాట నీదే గాని ఎదుటోళ్ళ మాట పట్టించుకోవా నువ్వు? నేనేం పట్టించుకోవాలి చెల్లి? అమ్మా, ఇంకా ఆపుతావా నువ్వు? నేనేమన్నానే? అనేవన్నీ నువ్వేనమ్మా. అయినా నాకు తెలియక అడుగుతాను, నీకైన వాళ్ళ మేమా వాళ్ళ? సూర్యకి సామాన్యకి పెళ్ళైతే వాళ్ళు కూడా మనకైన వాళ్లే అవుతారే పిచ్చిదానా. అదే అడుగుతున్నా, వాళ్ళసలు మనకైన వాళ్ళు ఎందుకు అవ్వాలి? సూర్యకి సామాన్యకి పెళ్ళవ్వాలని నువ్వెందుకంత ఆరాటపడుతున్నావు? వాళ్ళిద్దరికి పెళ్లి జరిగేలా చూస్తే ఆ రత్నమాల నీకేమైనా డబ్బిస్తానందా? ఏంటే, ఏం మాట్లాడుతున్నావు? ఊరుకుంటున్నాను కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పళ్ళు రోలు కొడతాను, జాగ్రత్త. నేను చూడండి అబ్బా, వాళ్ళు ఇస్తాననగానే ఆశపడటానికి. సరే, మరి దేనికి ఆశపడుతున్నావు? దేనికంటే దేనికి ఆశపడుతున్నావు చెప్పమ్మా, మాకు తెలియాలి కదా. అప్పుడే కదా నిన్ను తప్పుగా అనుకోము. మీరు నన్ను తప్పుగా అనుకుంటే మాత్రం నన్నేం చేస్తారే మీరు? ఏం చేయగలరు? పెళ్ళైన తర్వాత పెద్ద మనిషి అయిపోయాను అనుకుంటున్నావా? ముందు తల్లితో ఎలా మాట్లాడాలో నేర్చుకో. అక్క, అదేదో చిన్న పిల్ల తెలియక మాట్లాడింది. నేను పెద్దదాన్నే కదా, నాకు తెలుసుకోవాలనే ఉంది. అసలు ఏ ఉద్దేశంతో మమ్మల్ని కాదని వాళ్ళ పక్కన చేరావో చెప్పు. చెలి, ఇందులో ఉద్దేశాలు గండికోట రహస్యాలు ఏమీ లేవు. సూర్యకి సామాన్యకి పెళ్ళైపోతే మంచి ముహూర్తం చూసి చంద్రకి శామ్కి కూడా పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, అంతే. ఏంటక్క నువ్వు? తప్పే ఉంది? శాము చంద్రకి కూడా వరసే కదా చెల్లి. అక్క, ఇక్కడ వరసల గురించి కాదు మాట్లాడుతుంది. సూర్య శామ్ ఒకరింటే ఒకరు ఇష్టపడుతున్నారు. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. ఇష్టం దేవుందిలే చెల్లి, కాలాన్ని బట్టి మారే ఋతువుల్లాగా ఇష్టాలు కూడా మారిపోతూ ఉంటాయి. అలా అని నువ్వెలా చెప్తావు అక్క? నా మనసులో ఉన్నది ఇది, చెప్పమన్నారు కాబట్టి చెప్పాను. జరిగేది కూడా అదే. అమ్మా, నీకేమైనా పిచ్చి పట్టిందా? చంద్రకి సాముద్రకి పెళ్ళేంటి? ఆ ఊహే చాలా చండాలంగా ఉందమ్మా. వాళ్ళిద్దరికి ఆ ఉద్దేశమే లేదు. వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్, అంతే. ప్రేమకు ముందు మొదలయ్యేది స్నేహమేనే పిచ్చిదానా. ఆ స్నేహమే ప్రేమగా మారి పెళ్లికి దారి తీస్తుంది. వీళ్ళిద్దరి విషయంలో కూడా అదే జరుగుతుంది. అమ్మా, నువ్వు ఇంకొక మాట మాట్లాడవంటే ఊరుకొని చెప్తున్నా. వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్, ఎప్పటికీ ఫ్రెండ్సే. వాళ్ళెప్పుడు ప్రేమికులు కాలేరు. పెళ్లి ఆలోచనలు వాళ్ళకి లేవు. పిచ్చి ఆలోచనలన్నీ కట్టిపెట్టి నువ్వు కామ్గా ఉండి చెప్తున్నా. ఏంటే, ఇందాక నుంచి చూస్తున్నాను నిన్ను. అత్తయ్య గారు, నా ముందే నా భార్య మీద చేతుతే నేను ఊరుకోను. అర్థమైంది, బాగా అర్థమైంది. మీరందరూ ఒక్కటే. సరే, మీరు చేసేది మీరు చేయండి, నేను చేసేది నేను చేస్తాను. ఎవరు వచ్చినా రాకపోయినా నేను రత్నమాల గారు కలిసి రేపు ఉదయాన్నే పసుపు దంచి పెళ్లి పనులు మొదలు పెడతాం, పెట్టి తీరుతాం, అంతే.